ఢిల్లీలో ఉత్తమ్ నగర్‌లో హోలీ ఆడుతుండగా ఒక ఇన్సిడెంట్ జరిగింది గదా! చూస్తున్నారు కదా చాలా వరకు. జస్టిస్ ఫర్ తరుణ్, జస్టిస్ ఫర్ తరుణ్ అని. నేను కూడా నా అకౌంట్‌లో మస్కా బన్ గురించి 2 వీడియోస్ పెట్టాను. అంటే తనని క్వెషన్స్ ఏసినప్పుడు వీడియో పెట్టాను. తర్వాత తను ఇంటికెళ్ళి వాళ్ళందరిని తీసుకొచ్చి ఈ బన్ను మంచిదే, మేము ఇలా చేస్తాం, ఇలా చేస్తాం అని చెప్పేసి 2 వీడియోస్ నేను పోస్ట్ చేశాను. కాకపోతే తరుణ్ గురించి ఎందుకు ఆలోచించట్లేదు? మీకు మానవత్వం లేదా? మస్కా బన్ గురించి అంత రియాక్ట్ అయిపోయారు. దాన్ని అంత పెద్ద ఎత్తులోకి తీసుకెళ్లారు. మతం పక్కన పెట్టి మానవత్వం గురించి ఆలోచించి అందరికీ మంచి జరగాలని ఆలోచించారు కదా! మరి తరుణ్ దగ్గర ఏమైపోయింది మీ మానవత్వం అన్నప్పుడు నన్ను ప్రశ్నించినట్టుగానే అనిపించిందనమాట. ఎందుకంటే ఒక చిన్న పిల్ల టెర్రస్ మీద హోలీ ఆడుకుంటూ కింద నిలబడుకున్న తన తండ్రి మీద ఒక వాటర్ బెలూన్ విసిరేసినప్పుడు అనుకోకుండా కొన్ని నీళ్ళు అక్కడ వెళ్తున్న ఒక ముస్లిం అమ్మ మీద పడ్డాయంట. సో అక్కడ వాళ్ళందరూ కోపడ్డారు. వాళ్ళు అనుకోకుండా ఒక పని తప్పు జరిగిపోయిందని చెప్పి క్షమాపణలు జరిగారు. అంతా అయిపోయింది. ప్రాబ్లమ్ అయిపోయింది అనుకున్నాం. ప్రాబ్లమ్ అక్కడే స్టార్ట్ అయింది. మళ్ళీ 1 అవర్ ఆగిన తర్వాత ముస్లిం అమ్మాయికి సంబంధించిన అందరూ వచ్చి ఆ ఫ్యామిలీ మీద గొడవ పెట్టుకుంటుండగా పాపకు సంబంధించిన తరుణ నేతను తిరిగి వస్తుండగా తన మీద రాళ్లతోని, ఇటుకలతోని, రాడ్లతోని దాడి చేశారంట. తీవ్రంగా గాయాల పాలయ్యాడు. తను గాయాల పాలతో హాస్పిటల్‌లో జాయిన్ అయ్యాడు. చికిత్స పొందుతూ అక్కడ మరణించాడు. ఇక్కడ తను చేసిన తప్పేంటి? ఒక చిన్న పాప హోలీ ఆడుకుంటూ తెలియక చేసిన తప్పు. అంటే ఒక రంగు చుక్క వాళ్ళ మీద పడడం తప్ప? హోలీ ఆడుకుంటే తప్ప? ప్రాణం తీసే అంత పెద్ద తప్పైతే కాదు కదా! వాళ్ళ పేరెంట్స్ కడుపు కోతని ఎవరైనా తీర్చగలరా? 26 ఏళ్ళు. 26 ఏళ్ళు అంటే ఏంటి? ఇంకా చాలా భవిష్యత్తు ఉంది తనకి. ఇదేనా సెక్యురిజం? ఇదేనా టాలరెన్సు? లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో ఆ వీడియో వైరల్ అయ్యేదాకా తెలియదు తను నాకు ముస్లిం అని. తనని అడిగిన విధానం చూసి ఏడ్చేశాను. ఏంటి సామాన్య ప్రజల్ని ఇలా ప్రశ్నిస్తున్నారు? మానవత్వం ఎటుపోయింది? ఒక మానవత్వంతో ఆలోచించి ఆ రోజు తనకి సపోర్ట్‌గా ఆ వీడియో పెట్టాను. బట్ అవతల సైడ్ నుంచి ఎటుపోయింది మానవత్వం ఈరోజు? చంపినోళ్ళు పరారీలో ఉన్నారు. చనిపోయినోడు పైనున్నాడు. పేరెంట్స్ మాత్రం కడుపు కోతతో ఎలా బాధపడుతున్నారో చూడండి. చూడండి మళ్ళీ ఎలా అరుస్తున్నారు.